రైట్ యామిని 2014 తర్వాత సీఎం అయిన తర్వాత సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని పనులను పరుగులు పెట్టించారు. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. సీఎం జగన్ అయిన తర్వాత 3 ముక్కల ఆటతో అమరావతి పనులన్నిటిని పక్కన పెట్టేశారు. ఇటు 3 ముక్కల ఆటను సరిగ్గా ఆడలేదు, ఎట్ ద సేమ్ టైం అమరావతి పనులన్నీ పక్కన పెట్టేసిన పరిస్థితులు అయితే కనిపించింది. ఆయన చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ఆ నిర్మాణ వ్యయం అనేది 45% పెరిగిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్ నిర్వాకంతో అమరావతిపై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45% పెరిగినట్లు అంచనా. నాడు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న రాజధాని పనులను జగన్ ఒక్కసారిగా ఆపివేశారు. తర్వాత 3 ముక్కలాటతో అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడు అవే పనులను పూర్తి చేయడానికి భారీగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 42వ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లోనే స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమినిచ్చారు. కానీ జగన్ 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు. ఆయన నిర్వాకంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. రోడ్ల నిర్మాణ రేట్లు 25 నుంచి 28% పెరిగాయి. భవనాలకు సంబంధించి 35% నుంచి 55% వరకు పెరిగాయి. లేఅవుట్స్ లో గ్రావెల్ ధర 6% పెరుగుతుందని అంచనా. SOR రేట్లు 29%, GST 6% పెరిగింది. ఇతర నష్టాల వల్ల 1.6% భారం పడుతోంది. మొత్తంగా అన్ని కలిపి 45% ధరలు పెరుగుతున్నాయి. 5 ఏళ్ల పాటు అమరావతి పనులు ఆపకుండా కొనసాగించి ఉంటే ఇంత భారం ఉండేది కాదు. అయినా సీఎం చంద్రబాబు సూచన మేరకు 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో మొత్తం 20,285 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 11,467 కోట్ల పనులకు నిధుల విడుదలపై నిన్న జీవోలు కూడా జారీ అయ్యాయి. మరో 8,821 కోట్ల విలువైన పనులను ఆమోదిస్తూ నిన్న సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 4,521 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం, 3,807 కోట్లతో ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం చేపడతాం. న్యాయమూర్తులు, మంత్రుల బంగళాలకు 492 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై మరింత రెట్టింపు భారం పడింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అమరావతిని ఆదర్శ రాజధానిగా చేస్తాను, అన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడంతో పాటు రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసిన రైతులు మనం అందరం చూసాము. పెద్ద ఎత్తున అమరావతి టూర్లు పోరాటం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నిరసనలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ వల్ల ఎంతో నష్టపోయింది అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే అతను అధికారంలో ఉన్నంతసేపు కూడా ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పుగాలు చేసినా కూడా బయటకు రాకుండా, ఎవరన్నా ప్రశ్నించినా కూడా ఎట్లా వాటిపై ఎదురుదాడి చేయటమే తప్ప అసలు విషయాలు బయటకు రాకుండా చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని. అయితే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ప్రతి అంశంలో కూడా జగన్ ఎంత తప్పు చేశారు, ఎంత పాపం చేశారు అనేది అర్థమవుతుంది. ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, వివిధ పథకాలు కావచ్చు, ఇట్లా అన్ని అంశాల్లో కూడా అతను చేసిన అవినీతి, అడ్డగోలు నిర్ణయాలపై ఇప్పుడు ప్రజలపై కేవలం భారం పడుతుంది. ఇప్పుడు తాజాగా మనం విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా చూసాం. అదానితో ఒప్పందాలు, అవినీతి భాగవతంగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలు కట్టాల్సిన పరిస్థితి. ఈ నెల గత నెల నుంచి కూడా అదనపు భారాలు మోస్తున్నారు. మరోవైపు అమరావతికి సంబంధించి ఇప్పుడు తాజాగా గతంలో 1 కోటి రూపాయలతో ప్రాజెక్ట్ పూర్తవుతాం కూడా ఇప్పుడు 1,50,00,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల 1,30,00,000 కూడా వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలా ప్రతి నిర్మాణ పనులు కూడా పెరిగిపోవడం, దాదాపు గతంలో చంద్రబాబు హయాంలో దాదాపు 70, 80, 90% పూర్తి చేసిన భవనాలను కూడా అలా మొండిగోడకు వదిలేయడంతో చివరికి ఆ లోపల ఇంటీరియర్ కావచ్చు, అక్కడ ఉన్న గోడలు కావచ్చు, పూర్తిగా శ్రీనివాసులు చేరుకున్న పరిస్థితి. అటువంటి వాటిని మళ్లీ పునరుద్ధరించాలంటే కొన్ని చోట్ల పూర్తిగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా పడగొట్టి మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి. మరి కొన్ని చోట్ల సగం నుంచి పనులు ప్రారంభించాల్సిన పరిస్థితి. ఇలా ఏ లెక్కను చూసుకున్నా కూడా అన్ని విధాలా కూడా జగన్ నిర్వాహకం వల్ల ప్రభుత్వం కొన్ని వేల కోట్ల భారం అదనంగా పడుతుంది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నిజంగా అమరావతిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు ప్రాజెక్టు చేపట్టి ఉంటే దాదాపు కొన్ని వేల కోట్ల ఆదాయ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవి.
కానీ కేవలం ఇటు వైజాగ్ రాజధాని అని చెప్పి వైజాగ్ లో నిర్మాణాలు చేయలేదు, అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి నిర్మాణాలు చేయలేదు, రాయలసీమలో కూడా ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టదు. కేవలం రిషికొండలో తాను నివాసం ఉండడానికి మాత్రమే 400 కోట్ల పైచులకు ఖర్చు పెట్టడం తప్ప ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రాజెక్టు కూడా ఇక ఇప్పుడు తాజాగా సిఆర్డీఏ అధికారులతో అదేవిధంగా ఉన్నతాధికారులతో కలెక్టర్లతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు అంచనాలకు సంబంధించి గతంలో ఎంత ఉండే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే అని లెక్కలు బేరీజ్ చేసుకుంటే అన్ని విధాలు కూడా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదనంగా కొన్ని చోట్ల రెట్టింపు కూడా ఇప్పుడు చెల్లించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల లేనితో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది గుదిబండగా మారింది. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కూడా భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించడం, తన స్వార్థానికి పథకాలకు మళ్లించడం ద్వారా ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో నిధులు మంజూరు చేసిందో ఆ ప్రాజెక్టు పూర్తిగా పక్కన పడేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి. దీంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో విడతల వారీగా ప్రాజెక్టు క్రమంలో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.